రాజకీయ ప్రతీకారాలతో వ్యాపారి నలిగిపోతున్నాడు, వినియోగదారు నలిగిపోతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అన్నప్పుడు బెజవాడ గుంటూరు మధ్యలో హైవే పక్కన ఉన్నటువంటి అనేక అపార్ట్మెంట్లలో అప్పటికే అండర్ కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ అయి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నటువంటి వాటిలలో బ్యాంక్ లోన్స్ తీసుకుని ఎవరికైతే ఆయా బిల్డర్లకి ఆ డబ్బులు కూడా జమ చేసేసారు. అంటే లోన్ మనం తీసుకుంటే బిల్డర్కి డబ్బులు వెళ్ళిపోతాయి. అట్లా తీసుకున్నటువంటి వాళ్ళందరూ నిండా మునిగారు. వీళ్ళేమో వడ్డీలు కడుతున్నారు, కిస్తీలు కడుతున్నారు, అవేమో పూర్తి చేయకుండా అయిపోయినాయి. 5 ఏళ్ళు అలా నరకం అనుభవించారు. ఈవెన్ వాళ్ళేమో పూర్తి చేయలేకపోయారు, మిగతాది కొనేవాడు ఎవడో లేక అటు ఇటు కాకుండా సంక్షోభంలో పడ్డట్టుంది. ఈవెన్ అపర్ణ లాంటి వాళ్ళు కూడా అనేక ఆఫర్లు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ రోజుల్లో. అయినా వర్కౌట్ కాక ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అవి పూర్తి చేసి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 5 ఏళ్ళు నష్టపోయినా ఇప్పుడు అవి తమ చేతికి వస్తాయి అన్నటువంటి ధైర్యంతో వినియోగదారు ఉన్నారు. అయితే అది అక్కడ వాళ్ళు ఫేస్ చేసిన సంక్షోభం. ఇప్పుడు గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ అంబటి రాంబాబు వాళ్ళ సోదరుడు మురళీకి సంబంధించి ఏదైతే మన పొన్నూరు నుంచి అతనికి టికెట్ ఇచ్చారు కి సంబంధించి గుంటూరులోని అపార్ట్మెంట్ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్కి సంబంధించి వరుసగా అప్పుడు అన్ని అనుమతులు అనేసేసి తీసేసుకుని అప్పుడు ప్రారంభిస్తే అనేక మంది అందులో ఫ్లాట్లు కొనుగోలు చేస్తే ఆ డబ్బులన్నీ అతనికి వెళ్ళిపోయినాయి. అందులో పూర్తి చేసినటువంటి వాటిట్లో ఆక్యుపై చేసేలో పత్రికల్లో వార్తలు, టీవీల్లో వార్తలు అంబటి మీదన టార్గెట్ చేస్తూ ఆపిచ్చే వ్యవహారం చేస్తే దాని ఇంపాక్ట్ చివరికి వాళ్ళందరూ నలిగిపోతున్నారు. అటు అతను నలుగుతాడు, ఇటు వీళ్ళు నలుగుతారు. అతనికి లంసమ్ అమౌంట్గా దెబ్బతింటాడు, ఇటు వీళ్ళందరూ మధ్యతరగతి జీవితకాలం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. ఆంధ్రాలో ఈ దౌర్భాగ్యం ఎప్పుడు పోతుందో అర్థం కాని పరిస్థితి.